ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 78 చూసుకుంటే, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించరని దేవునికి లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించినప్పుడు వాళ్ళకి ఏం కావాలో, ఏమి తడుక్కుంటారో, ఏమి ధరించుకుంటారో, ఏమి కావాలో, ఏ ఆహారము కావాలో, ఎలా పోషించాలో దేవత దేవుడికి తెలీదా? అయినప్పటికీ కూడా మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని దేవుడి మీద తిరిగి చూశారు. ఆ రోజు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము కూడా మనం నిజదేవుడిని వెతుకుతూ మాని, దేవుళ్ళలో మనం నిలబడటం మాని, మన వ్యర్థమైన వాటి కోసం దేవుని శోధించే వారిగా మారిపోతున్నాం. డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తు కావాలి, పరువు కావాలి, ప్రతిష్ట కావాలి, గొప్పగా ఉండాలి అనే ఆశతో చూస్తున్నారు తప్ప, నేను దేవుళ్ళలో ఏ స్థితిలో ఉన్నానని జ్ఞాపకంతో ఎవరికి లేదు. అటువంటి మన జీవితంలో